భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉండటం అనేది ఇక్కడ తెలుగు ప్రజలు ఎక్స్క్లూజివ్లీ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు. మీరు అన్నారు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక భారీ ప్యాకేజ్ ప్రకటించామని. ఇంకా ఏం చేయబోతున్నారు సార్? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన కొంత కార్మికుల నుంచి అభ్యంతరాలు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ఇవ్వకూడదు అనేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం. అది విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏదైతే నష్టాలు వస్తున్నటువంటి పరిశ్రమలు ఉన్నాయో పెద్ద ఎత్తున, ఈ నష్టాల కారణంగా కేంద్రం మీద ఆర్థికమైనటువంటి భారం పడుతుంది. ఇదే రంగాల్లో ఉన్నటువంటి అనేక, అది స్టీల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సంస్థలు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నాయి. కాబట్టి మేనేజ్మెంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రభుత్వాల యొక్క ఆలోచన వ్యాపారం చేయడం కాదు అనేటువంటి రకరకాల కారణాలు, ఆలోచనలు ఉన్నాయి. అంటే పెద్ద ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్కి సంవత్సరానికి 4,000 కోట్లు నష్టం వచ్చేటువంటి పరిస్థితి. అవును సార్. కాకపోతే మన రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి ప్రాజెక్ట్ విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు పేరు. అవును. అనేక లక్షల కుటుంబాలు వేళ దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అవును. కాబట్టి దీన్ని కాపాడాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలతో ప్యాకేజ్ ఇచ్చింది. ప్యాకేజ్ ఇస్తూ ఇంకా అవసరమైనటువంటి సందర్భంలో కూడా మేము భవిష్యత్తులో కూడా దీనికి మరింత సహకారం అందించడానికి మేము సిద్ధం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సార్, అయితే అక్కడ మీరు చెప్పింది కార్మికులకు సంబంధించి కొంత అసంతృప్తులు ఉన్నాయి. మేము ఇప్పుడు శాలరీస్ స్ట్రీమ్ లైన్ చేసాం. అంత క్రితం చాలా కాలం శాలరీస్ లేవు. పెండింగ్ శాలరీస్ ఇచ్చాం, శాలరీస్ స్ట్రీమ్ లైన్ చేసాం. మొట్టమొదటిగా మార్చి నెలలో అంటే 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే ఒక బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేసేది. అక్కడ మేము ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా 2వ బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేస్తే మార్చిలో 17 కోట్ల రూపాయల లాభం వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఈ జూలై ఆఖరి నాటికి లేకపోతే ఆగస్టు మిడిల్ ఆఫ్ ది ఆగస్ట్ నాటికి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ని కూడా ఉత్పత్తిలోకి తీసుకొస్తుంది. పరిశ్రమకి మంచి జరగడం కోసం పరిశ్రమ మీద ఉన్నటువంటి ఆర్థిక భారం తగ్గించాలి. అక్కడ ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సెక్యూరిటీ ఉన్నారు, అవసరానికి మించి ఉన్నారు. కార్మికులు, ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే తగ్గించడం అంటే స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తికి ఏదైతే 7.3 మిలియన్ టన్ అండి, ఉత్పత్తికి సంబంధించి ఎంత మేరకు ఉద్యోగస్తులు అవసరం అవుతారు అనేటువంటి దాని ఆధారంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం.